శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 247వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఈ సుభద్రార్జునులకి అభిమన్యుడు జన్మించిన తర్వాత ఇటు ద్రౌపదికి కూడా పంచపాండవుల వల్ల 5గురు ఉప పాండవులు జన్మించడం అనేటువంటిది నేడు మనం ప్రవచించుకుంటున్నాం. ఆ ఉప పాండవుల యొక్క పేర్లు ఏమిటి, ఆ పేర్లలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటిది కూడా వ్యాసుల వారు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క శ్లోకంలో విశేషంగా వివరించడం జరిగింది. పంచపుత్రోత్పత్తి ద్రౌపద్యాః యుధిష్ఠిరాదిస్య పంచపుత్రోత్పత్తి తేషాం విద్యాభ్యాసస్య అని ఉండాలి. ఇక్కడ స్యాపడింది విద్యాభ్యాసం. వాళ్ళ యొక్క విద్యాభ్యాసం ఎవరి దగ్గర విద్యలు అభ్యసించారు అనేటువంటిది కూడా చివరిలో వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ఈ ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. ఈ అధ్యాయంలో మనం పూర్వం దాదాపుగా 70 శ్లోకాలను కూడా చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బలరామాదులతో పాటుగా ఇంద్రప్రస్థానికి రావటం, సుభద్రార్జునులకి వివాహ సందర్భంగా కానుకలు చదివించడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయం మొదట్లో వర్ణించారు. ఆ తర్వాత అభిమన్యుని యొక్క జననాన్ని వర్ణించారు. అందరూ ద్వారకకి వెళ్ళిపోగా శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే ఇక్కడ ఉండటాన్ని వివరించారు. ఆ పుట్టినటువంటి అభిమన్యుడికి బాల్య సంస్కారాలు ఏవైతే చేయవలసి ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర ఉండి చేయించాడు. అంతవరకు వివరించారు. అయితే అంటే పంచపాండవులకి వీళ్ళల్లో మొట్టమొదట భీమసేనుడికి అంతకుముందు పుట్టినటువంటి వాడు హిడింబ ద్వారా ఘటోత్కచుడైతే, ఇప్పుడు రెండవ వాడుగా అర్జునుడికి సుభద్ర వలన అభిమన్యుడు జన్మించడం జరిగింది, రెండవ పిల్లవాడు. ఆ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ద్రౌపదికి ఉప పాండవులు. పాంచాల్యపితు పంచభ్యః పతిభ్యః శుభలక్షణ లేభే పంచసుతాన్ వీరాన్ శ్రేష్టాన్ పంచాచలానివ పంచ అచలానివ. 5గురు ఎలా ఉన్నారంటే అచలము, అచలము అంటే కొండ, అంటే అంత పరాక్రమవంతులైనటువంటి 5గురు పుత్రుల్ని వీరపత్ని అయినటువంటి పాంచాలి కనటం జరిగింది. పంచభ్య అన్నప్పుడు పాంచాలి అనే పదం వాడతారు కవులు. పంచభ్య పతిభ్య అని వచ్చింది కాబట్టి, అంటే పదానికి పరాసకి తగ్గట్టుగా పాంచాలి. అక్కడ ద్రౌపది అంటే మళ్ళీ భిన్నమైనటువంటి అక్షరాలు స్ఫురిస్తాయి కాబట్టి ఆ కవులు ప్రయోగించేటప్పుడు కూడా చక్కగా ఆ ప్రాసకి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా ప్రయోగిస్తూ ఉంటారు. ఈ పదమైతే ఇక్కడ ఈ సందర్భంలో ఇది చక్కగా మనకి అతుక్కున్నట్టుగా కుదిరిపోతుంది అంటే ఆ శ్లోకంలో అట్లాంటివి ప్రయోగిస్తూ ఉంటారు. లేభే పంచసుతాన్, 5గురు కుమారుని వీరుల్ని ఆవిడ కనటం జరిగింది. ఎవరి వల్ల ఎవరిని కన్నది, వాళ్ళ పేర్లు ఏమిటో వరుసగా ఇస్తున్నారు ఈ శ్లోకంలో. యుధిష్ఠిరాత్ ప్రతివింధ్యం సుత సోమం వృకోదరాత్ అర్జునాశ్రుత కర్మాణం శతానీకం చ నాకులిం సహదేవాశ్రుత సేనం ఏతాన్ పంచమహారథాన్. అర్జున యుధిష్ఠిరాత్, మొట్టమొదట పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడి వలన ప్రతివింధ్యుడు అనేటువంటి కుమారుణ్ణి కనటం జరిగింది. ప్రతివింధ్య, వింధ్యం వింధ్య పర్వతం. సుత సోమం వృకోదరాత్, వృకోదరుడు అంటే భీమసేనుడు. భీమసేనుడి వలన ద్రౌపది సుత సోముడు అనేటువంటి కుమారుణ్ణి కన్నది. సుత సోముడు,
సుత సోమం ప్రతివింజం. అర్జునాత్ శృత కర్మాణం, శృత కర్మాణం పెడితేస్తే, ఈ పదాన్ని పెడితేస్తే శృత కర్మాణం. శతానీకం చ నాకులిం, నకులుడి వలన పాంచాలికి శతానీకుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. సహదేవాత్ శృతసేనం ఏతాన్ పంచమహారథాన్, సహదేవుడి వలన శృతసేనుడు అనేటువంటి వాడు, శతానీకుడు, శృతసేనుడు, శృతకర్మ, సుతసోముడు, అలాగే ప్రతివింధ్యుడు అనేటువంటి 5 మహారథులైనటువంటి వీరుల్ని కన్నది ద్రౌపదీదేవి. పాంచాలి సుషువే వీరాన్ ఆదిత్యాన్ అదితిర్యథ, ఆదిత్యాన్ అదితి యథ. యథ అంటే ఏ విధంగా అయితే ఆదిత్యులని అదితి కన్నదో, అలాగే ఈ పంచ ఉప పాండవులని కూడా పాంచాలి కన్నదయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. వీరులైనటువంటి వాళ్ళని. వీరాన్ ఆదిత్యాన్ అదితిర్యథ, ద్వాదశాదిత్యులని అదితి ఏ విధంగా అయితే కన్నదో, అంటే ఇక్కడ అదితితో పోల్చారు పాంచాలిని, ఉప పాండవుల్ని ఆదిత్యులతో పోల్చారు, ద్వాదశాదిత్యులు. అట్లాంటి ప్రకాశవంతమైనటువంటి వీరులైనటువంటి మహారథుల్ని కన్నది పాంచాలీదేవి. సుషువే కనటం. అయితే శాస్త్రత ప్రతివింధ్యంతం ఊచు విప్రాయుధిష్ఠిరం, యుధిష్ఠిరుడికి పెద్దవాళ్ళందరూ కూడా ఊచుహు చెప్పారట. శాస్త్రబద్ధంగా ఈ ప్రతివింజం అనేటువంటి పదం ఎలా వచ్చింది అంటే, పరప్రహరణ జ్ఞానే ప్రతివింజో అభత్వయం. దాంట్లో శాస్త్రత ప్రతివింజం, శాస్త్రత అంటే శాస్త్రబద్ధంగా అని అర్థం. అంటే ఎక్కడ ఆయుధాల యొక్క దెబ్బల నొప్పిని లెక్క చేయకుండా ఉండగలిగినటువంటి వాడు, స్థిరంగా ఉండగలిగిన వాడు. ఎట్లా అంటే వింధ్య పర్వతం ఉన్నట్టుగా ఉండగలిగినటువంటి వాడు. ఆయుధముల దెబ్బలు తగిలినా కూడా, ఇంద్రుడు వజ్రాయుధంతో అలా రెక్కలు కొట్టేసినా కూడా స్థిరంగా ఉండిపోయాడు అక్కడే, స్థిరంగా ఉన్నటువంటి. అట్లా వింధ్య పర్వతం స్థిరంగా ఉన్నట్టుగా అలా ధైర్యంగా నిలిచి ఉండేటువంటి వాడు కాబట్టి యుధిష్ఠిరుని పుత్రునికి ప్రతివింజుడు అనేటువంటి పేరు వచ్చింది. ప్రతివింజుడు, అది దాన్నే ఇక్కడ ఇచ్చారు. పరప్రహరణ జ్ఞాని అన్నారు. అంటే ఇతరులు, శత్రువులు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఆయుధాలతో కొట్టినా కూడా ఏమాత్రమో భయమో లేకుండా స్థిరంగా నిశ్చలంగా ఉండేటువంటి వాడి పేరే ప్రతివింజుడు. వింధ్య, వింధ్య పర్వతం ఉన్నట్టుగా ఉంటాడు ఎదుర్కొని, ప్రతివింధ్య. మరి భీమసేనుడు సుతే సోమ సహస్రేతు సోమార్క సమతేజసం సుత సోమం మహేశ్వాసం సుషువే భీమసేనత. భీమసేనుడికి ఈ పండితులు, ఋషులు, మహర్షులు ఆలోచించి పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే సుతసోముడు అనేటువంటి పేరు పెట్టారు. ఎందుకంటే భీమసేనుడు ఎన్నో యాగాలు చేసి సోమపానం చేసినటువంటి వాట. ఎన్ని యాగాలు అనేటువంటిది ఇక్కడ లెక్క చెప్పారు చూడండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతవరకు యాగాలు చేసినట్టే లేదు, ఎక్కడ చెప్పాల. ఎందుకంటే పెద్దవాడు చేసినటువంటి ఆ రాజసూయ యాగాలు మొదలైనటువంటివే మనకి చెప్పారు. కానీ అంటే భీముడికి బ్రాహ్మణుల పట్ల, యాగాల పట్ల, యజ్ఞాల పట్ల ఎంత నిష్ఠ ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నది అనేటువంటిది ఈ ఒక్క మాటలో మనకి తెలుస్తుంది. ఇక్కడ సోమ సహస్రే అన్నారు, అంటే వేలాది. సహస్రం అంటే వేలాది అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. సహస్రం అనేది, అలాగే శతం అనేటువంటిది అసంఖ్యాకమైన అనేటువంటిది నెంబర్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఎన్నో యాగాలు, ఎన్నో యాగాలలో సోమపానాన్ని తాగినటువంటి వాడు భీమసేనుడు. సుతే సోమ సహస్రేతు, సోమయాగాలు సహస్రాలు, అసంఖ్యాకమైనటువంటి సోమయాగాల్లో సోమపానం చేసినటువంటి వాడు భీమసేనుడు. అన్ని యాగాలు చేయించాట దగ్గర. అట్లాంటి ఆ సోమ సహస్రము కారణంతో, యాగాలలో సోమరసాన్ని తాగినటువంటి కారణంతో ఆ పుట్టినటువంటి కుమారుడు కూడా సోమార్క సమతేజసం, సోమ అర్క సమతేజసం అంటే చంద్ర ఆదిత్యుల యొక్క సమానమైనటువంటి తేజస్సుతో కలిగినటువంటి వాడు పుట్టాడట. భీముని యొక్క కుమారుడు అంత అద్వితీయమైన తేజస్సుతో ఉంటాడు. సోమ అర్క, సోముడు అంటే చంద్రుడు, అర్క అంటే సూర్యుడు. చంద్రార్క సమతేజసం, సోమార్క సమతేజసం సుత, అట్లాంటి కుమారుడు. అందువల్ల ఈ పిల్లవాడికి ఋషులందరూ కలిసి సుత సోమం మహేశ్వాసం సుషువే భీమసేనత. అందువల్ల భీమసేనుడికి పుట్టినటువంటి పిల్లవాడు మహానుభావుడు, యజ్ఞ పురుషుల్లాగా పుట్టినటువంటి వాడు సుత సోమం,
సుతసోముడు అనేటువంటి పేరు పెట్టాడు. సోమరసాలు సహస్రమైనటువంటి సోమ యాగాలు చేసి సోమరసాన్ని తాగినటువంటి భీమసేనుడికి పుట్టినటువంటి సుతుడు కాబట్టి సుతసోమం అనేటువంటి పేరు పెట్టాడు. సుతసోమ. ప్రతివింజుడు అనేటువంటి వాడు యుధిష్ఠిరుని కుమారుడైతే భీముడికి ఏమన్నా సుతసోముడు అనేటువంటి కుమారుడు జన్మించడం జరిగింది. అలాగే ద్రౌపది వలన అర్జునుడికి శృతం కర్మ మహత్కృత్వా నివృత్తేన కిరీటినా చాతః పుత్రస్తథేత్యేవం శృతకర్మ తతో భవత్. అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేసి అత్యద్భుతమైనటువంటి కర్మలు ఆచరించి వచ్చిన తర్వాత పుట్టినటువంటి పిల్లవాడు అర్జునుడికి ఈ ద్రౌపది వలన. అందువలన ఈ పిల్లవాడికి శృతకర్మ అనేటువంటి పేరు ప్రఖ్యాతమైంది. శృతము అనే పదానికి అర్థం ప్రసిద్ధమైన, కీర్తించదగిన, అత్యద్భుతమైనటువంటి కర్మలు. శృతం కర్మ మహత్కృత్వ, మహత్ కృత్వ, ఎన్నో అత్యద్భుతమైనటువంటి కర్మల్ని కృత్వ చేసి, నివృత్తేన కిరీటిన తిరిగి వచ్చినటువంటి ఆ అర్జునుడి చేత ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లవాడు అని చెప్తున్నాడు. ఎన్నో అత్యద్భుతమైనటువంటి మహత్ కార్యక్రమాలు నిర్వహించుకుని తిరిగి వచ్చినటువంటి అర్జునుడి చేత ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లవాడు కాబట్టి జాతః పుత్రస్తథేత్యేవం శృతకర్మ తతో అభవత్. శృతకర్మ అంటే సుప్రసిద్ధమైనటువంటి కర్మలు చేయువాడు అని అర్థం. అలా చేసి వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ పిల్లవాడికి అదే పేరు పెట్టారు, శృతకర్మ తతో అభవత్. ఓ పక్కన భీమసేనుడు గాని లేకపోతే పెద్దవాడైనటువంటి యుధిష్ఠుడు గాని యజ్ఞాలు, యాగాలు, బ్రాహ్మణుడు అవన్నీ చేస్తూ ఉంటే అర్జునుడు అద్భుతమైనటువంటి దిగ్విజయ యాత్రలు చేస్తూ రాజుల్ని ఓడిస్తూ ప్రజల్ని సంతోషపెడుతూ ఈ బ్రాహ్మణుల్ని ఆదుకుంటూ ఇట్లా అత్యద్భుతమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఉండేవాడు. వీరోచితమైనటువంటి కార్యక్రమాలు చేసి వస్తూ ఉండేవాడు. అందువలన ఈ పిల్లవాడికి శృతకర్ముడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది మహర్షులు. ఆ తర్వాత శతానీకస్య రాజర్షే కౌరవస్య మహాత్మనః చక్రే పుత్రం సనామానం నకుల కీర్తివర్ధనం. శతానీకుడు అనేటువంటి రాజ ఋషి ఉండేవాళ్ళు ఈ కురువంశంలో సుప్రసిద్ధమైనటువంటి వాడు. కౌరవ వంశంలోనే సుప్రసిద్ధమైనటువంటి వాడు శతానీకుడు. ఆయన రాజుగా చేసి చివరికి ఋషిగా మారిన వాడు రాజర్షి శతానీకుడు. కాబట్టి ఆ కురువంశంలో శ్రేష్టమైనటువంటి మహారాజు కాబట్టి ఆయన గుర్తుగా ఈ పిల్లవాడికి వంశంలో పేరు తెచ్చుకునేటువంటి వాడు వీడు కూడా అట్లా అవ్వాలని చెప్పే ఉద్దేశంతో చక్రే పుత్రం సనామానం నకుల కీర్తివర్ధనం. నకులుడికి ఈ ద్రౌపది వలన పుట్టినటువంటి కీర్తివర్ధనం, కీర్తిని వర్ధిల్ల చేసేటువంటి శతానీకుని యొక్క సమానమైనటువంటి నామం కలిగినటువంటి వాడు. అంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందేటువంటి వాళ్ళు వంశంలో వాళ్ళ పెద్దల యొక్క పేర్లు పెట్టుకుంటారు పిల్లలకి. వాళ్ళ పెద్దల్లో ఎవరైతే గొప్పవారు ఉన్నారో ఆ పెద్దవారి యొక్క నామాన్ని ఈ పిల్లవాడికి కూడా పెడుతూ ఉంటారు. నామానికి ఎంతో ఔచిత్యం ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. ఆ బారసాల్లో పిల్లవాడికి పెట్టుకున్నటువంటి పేరు అలా పితృదేవతలు, దేవతల యొక్క శక్తి అక్కడ మంత్ర నిక్షిప్తం చేస్తూ బారసాల్లో ఆ బ్రాహ్మణులు తల్లిదండ్రుల చేత రాయిస్తారు బియ్యం మీద. అది మంత్రంతో కూడుకున్నటువంటి. మనం పిల్లల్ని పిలుచుకునేటప్పుడు కూడా అదే నామధేయంతో పిలుచుకుంటేనే వాళ్ళకి ఆ శక్తి వస్తూ ఉంటుంది. ఆ పితృదేవతల శక్తి, ఆ దేవతా శక్తి వస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా కౌరవ వంశంలో సుప్రసిద్ధుడైనటువంటి శతానీకుని యొక్క పేరు కూడా నకులుని యొక్క కుమారుడికి పెట్టడం జరిగింది. చక్రే పుత్రం సనామానం నకులం కీర్తివర్ధనం. ఇక సహదేవుని యొక్క కుమారుడు తతస్త్వజీజనత్ కృష్ణ నక్షత్రే వహ్ని దైవతే సహదేవాత్ సుతం తస్మాత్ శృతసేనేతి తం విదుం. అగ్ని నక్షత్రం, కృత్తిగా నక్షత్రం, దాన్నే శృత అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆ అగ్నిని కూడా. కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడికి తతః తు అజీజనత్ కృష్ణ. కృష్ణ అంటే ద్రౌపది అజీజనత్ జన్మని ఇచ్చింది. ఎవరికి జన్మనిచ్చింది, ఏ నక్షత్రంలో జన్మనిచ్చింది అనేటువంటి వివరాలు ఇక్కడ ఈ శ్లోకంలో ఇస్తున్నారు. వహ్ని దైవతే నక్షత్రే, అగ్ని నక్షత్రంలో
అంటే కృత్తికా నక్షత్రంలో వహ్ని నక్షత్రం, ఆ నక్షత్రంలో సహదేవుని యొక్క సంతానాన్ని కన్నది. దాన్నే శృత అనే పేరుతో అగ్నిదేవుని పిలుస్తారు. ఆ నక్షత్రం కృత్తికా నక్షత్రం. సహదేవాత్సుతం తస్మాత్, అందువలన ఆ పిల్లవాడికి శృతసేనేది సంవిదుం సంవిదు, అందువలన శృతసేనుడు అనేటువంటి పేరు వచ్చింది. శృతసేనుడు, శతానీకుడు, అలాగే శృతకర్మ, భీముని యొక్క కుమారుడు కూడా సుతసోముడు, సుతసోముడు, ప్రతివింజుడు. ఈ విధంగా ఐదుగురి యొక్క ఉపపాండవుల యొక్క నామధేయాల ఉన్నటువంటి వాటి యొక్క అంతరార్థాన్ని వ్యాసుల వారు వివరించారు. ఈ ఐదుగురికే కాకుండా ప్రతి పేరుకి కూడా పాండవుల యొక్క పేర్లకి అంతకుముందు కూడా వాళ్ళ వాళ్ళ విశేషాలు సందర్భానుకూలంగా వివరించుకుంటూ వచ్చారు వ్యాసుల వారు. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి విశేషంగా ఐదుగురే కాబట్టి ఇక్కడ వివరించడం జరిగింది ఒకేసారి. అలాగే పాండవులకి కూడా అక్కడ దేవతలే ఈ నామధేయాల్ని నిక్షిప్తం చేశారు. అరణ్యంలో ఉన్నటువంటి పాండు మహారాజు ఈ విధంగా మంత్రబలంతో కుంతీదేవి వలన పంచపాండవుల్ని జన్మింపజేసిన తర్వాత ఆకాశవాణి పలికింది వాళ్ళ పేర్లు. ఇతడు పేరు యుధిష్ఠిరుడు, ఇతడు అర్జునుడు అనేటువంటి పేర్లు ఆకాశవాణి పలకడం జరిగింది స్వయంగా. ఏ కారణంతో అనేది కూడా అక్కడ మనకు వివరించడం జరిగింది. అవి పూర్వపాఠాల్లో మనకున్నాయి. ఇక్కడ కూడా ఉప పాండవుల యొక్క కుమారుల యొక్క నామధేయాల వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఏకవర్షాంతరాస్త్వేతే ద్రౌపదేయా యశస్వినః అన్వజాయంత రాజేంద్ర పరస్పర హితైషిణః. ద్రౌపదీదేవికి ఈ పిల్లలందరూ కూడా ఏకవర్షాంతరాస్త్వేతే. వర్షము అంటే ఒక సంవత్సరము, వర్షం అంటే సంవత్సరం. ఏకవర్ష అంతరః, అంతరః అంటే ఒక పిల్లవాడికి రెండో పిల్లవాడికి మధ్యలో అంతరం, వ్యత్యాసం, ఒక సంవత్సర కాలం వ్యవధి ఉంది. అట్లా ఐదుగురు పిల్లల్ని 5 సంవత్సరాల వ్యవధి కాలంలో ఈ ఉప పాండవులని ద్రౌపది కనటం జరిగిందయ్యా. అన్వజాయంత రాజేంద్ర పరస్పర హితైషిణ. ఆ పిల్లలు అందరూ కూడా పరస్పర హితైషిణ, ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమ అనురాగాలతో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి జరిపించవలసినటువంటి జాతకర్మాదులన్నీ కూడా జాతకర్మాణ్యనుపూర్వ అనుపూర్వ చౌడు, ఇక్కడ చూడు అని పడింది, చోల లా అనే అక్షరం పడింది. చోల ఉపనయన అనిచ, చౌల కర్మ ఉపనయన కర్మ, పుట్టు వెంట్రుకలు తీయించడము, అలాగే జాతకర్మ మొదలైనటువంటి మొట్టమొదటి చేసేది జాతకర్మ. జాతకర్మాని అనుపూర్వాత్, దాన్ని అనుసరించి చేసేటువంటి కర్మలు చౌల ఉపనయనము మొదలైనటువంటి కర్మలు. చకార విధివద్ ధౌమ్య తేషాం భరత సత్తమ. ఈ ఉప పాండవులకి ఎవరు చేశారు ఈ కర్మలన్నీ అంటే ధౌమ్య మహర్షుల వారి దగ్గరుండి చేయించారట. అక్కడే ఉన్న మామగారు అభిమన్యుడికి మామయ్య శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరుండి చేయించాడు. ఇక్కడ ధౌమ్య పురోహితుల వారు ఈ ఐదుగురికి కూడా దగ్గరుండి చేయవలసినటువంటి పురోహిత స్థానంలో ధౌమ్యుల వారు కూర్చున్నారు. అన్ని విధివత్ చక్కగా శాస్త్రబద్ధంగా జరిపించారు ఇవన్నీ కూడా ఉపనయన సంస్కారాలన్నీ. కృత్వాచ వేదాధ్యయనం తతః సుచరిత వ్రతాః జగృహు సర్వమిశ్వస్త్రః అర్జునాత్ దివ్యమానుషం. కృత్వా వేదాధ్యయనం, మొట్టమొదట ఉపనయనం అయిపోగానే మొట్టమొదట వాళ్ళని కాస్త వేదాధ్యయనం అనేటువంటి చేయిస్తారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. మొట్టమొదట స్వాధ్యాయం ఉండాలి. కాబట్టి వేదాధ్యయనం షడంగాలతో పాటుగా చక్కగా నేర్పించి తతః సుచరిత వ్రత, చక్కటి నడవడిక, రాజనీతిజ్ఞులు అవటానికి కావలసిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించారు. తతః సుచరిత వ్రత, చరిత అనే పదానికి అర్థం నడవడిక, శీలము అనేటువంటి. సుచరిత వ్రత, చక్కగా ప్రవర్తించడానికి కావలసిన శాస్త్రాలన్నీ నేర్పించారు. జగృహు సర్వమిశ్వస్త్ర, ఇక సర్వం ఇషు అస్త్ర, అస్త్రములు అంటే ధనుర్బాణాదులు, ధనుశాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొట్టమొదటి వేదాధ్యయనం అయిన తర్వాతే ఈ ధనుర్వేదం దగ్గరికి రావాలి. ముందు అసలైనటువంటి వేదం ఋగ్వేద మంత్రాలు ఇవన్నీ నేర్చేసుకోవాలి, తర్వాత ధనుర్వేదం. జగృహు సర్వమిషు అస్త్రం అర్జున దివ్యమానుషం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ ఉప పాండవుడికి గురువు ఎవరంటే అర్జునుడేట. అర్జునాత్ దివ్యం మానుషం. దివ్యము అంటే
దైవ దైవతా మంత్రాలను ఉపయోగించి ప్రయోగించేటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకున్నారు. మానుషంగా అంటే మంత్ర ప్రయోక్తం లేకుండా ప్రయోగించేటువంటి శరములని నేర్చుకున్నారట. అస్త్ర శస్త్రాలని కూడా అన్ని కూడా అర్జునుడి దగ్గర నేర్చుకున్నారు ఉప పాండవులు. దివ్య గర్భోపమై పుత్రై వ్యూఢోరస్కైర్ మహారథై అన్వితా రాజశార్దూల పాండవా ముదమాప్నువన్. దివ్య గర్భోపమై, దివ్య గర్భ ప్లస్ ఉపమై అంటే దేవతలకి పుత్రులు పుడితే, దివ్యమైనటువంటి దేవతా తేజస్సులతో పుత్రులు పుడితే ఎట్లా సంతోషిస్తారో అలా ఈ పంచపాండవులకి కూడా అటువంటి దివ్యపుత్రులతో సమానమైనటువంటి పుత్రులు కన్నందుకు పాండవులందరూ ముదమాప్నువన్, ముదము అంటే సంతోషం, చాలా సంతోషాన్ని పొందారట. ఎట్లాంటి పుత్రులు? పుత్రైర్వ్యూఢోరస్కైర్ మహారథై, అద్భుతమైనటువంటి వ్యూఢ ఉరస్కై, విశాలమైన వక్షస్థలం కలిగిన వాళ్ళు, బలవంతులు, మహారథులైనటువంటి పుత్రులు జన్మించారు. అట్లాంటి అన్వితా రాజశార్దూల, అద్భుతమైనటువంటి రాజశార్దూలంలో అంటే రాజసముద్రాన్ని ఎదుర్కోవడానికి తగినటువంటి శక్తి సంపన్నత కలిగిన ఆ పుత్రుల్ని చూసి పాండవ ముదమాప్నువన్, పాండవులు ఎంతో సంతోషించారట వాళ్ళ ఉప పాండవుల్ని చూసుకొని. ఇక ఇంతవరకు అభిమన్యుని యొక్క జననము, ఉప పాండవుల యొక్క జననం కూడా ఈ అధ్యాయం చివరిలో ప్రస్తావించడం జరిగింది. దీంతో హరణాహరణ పర్వం అనేటువంటిది సమాప్తమైపోయింది. ఇక వచ్చే అధ్యాయంతో మనకి ఖాండవ ప్రస్థం అనే ఆది పర్వంలో చివరి ఘట్టం చెప్పుకోవటం ప్రారంభిస్తాం మనం. 248వ అధ్యాయంలో ఖాండవ ప్రస్థాన్ని దహించటం అంటే ఖాండవ ప్రస్థంలో ఖాండవ వనం అనేది ఒక చిన్న పార్ట్. మొత్తం ఖాండవ ప్రస్థంలో ఖాండవ వనాన్ని దహించడం, అగ్నిదేవుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కృష్ణార్జునుడు వేడుకోవటం, వనాన్ని దహించమని చెప్పడం, ఇంద్రుడు వర్షించడం, అర్జునుడు ఇంద్రుడితో యుద్ధం చేసిన సన్నివేశం. అంటే తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఎట్లా ఉంటుందో ఈ ఆది పర్వం చివరి ఘట్టాలలో ఈ 10 అధ్యాయాలను మనం చెప్పుకుంటాం ముందు ముందు. అంతవరకు సెలవు. ఓం స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.